నమస్తే, తేజ టీవీకి స్వాగతం. మత పిచ్చన చూడు, భారత జాతి ఏకత్వం చూడు, పాకిస్తాన్ మత పిచ్చన చూడు, ఎమ్రా కొడక పాకిస్తాన్, ఎమ్రా కొడక పాకిస్తాన్, ఎమ్రా కొడక పాకిస్తాన్, శివాజీ చేతుల కత్తిని చూడు, శివాజీ చేతుల కత్తిని చూడు, హిందుస్థాన్ సత్తా చూడు. జై భారత్ మాతా కి జై, జై మాతా కి జై, బోలో భారత్ మాతా కి జై, బోలో భారత్ మాతా కి జై, బోలో భారత్ మాతా కి జై. ఎమ్రా కొడక పాకిస్తాన్, నీ అమ్మకి మొగుడు హిందుస్థాన్, ఎమ్రా కొడక పాకిస్తాన్, నీ అమ్మకి మొగుడు హిందుస్థాన్, ఎమ్రా కొడక పాకిస్తాన్, నీ అమ్మకి మొగుడు హిందుస్థాన్. శివాజీ చేతుల కత్తిని చూడు, హిందుస్థాన్ సత్తా చూడు. పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు నశించాలి, పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు నశించాలి. వెనకరా రే చిచ్చా వెనకరా. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. జై జై మాట వీరత్వం చూడు, ఝాన్సీ రాణి గుర్రం చూడు, భారత జాతి వీరత్వం చూడు, ఝాన్సీ రాణి గుర్రం చూడు. వందే వందే జై జై మాతా. ఉగ్రవాద దాడులు జై జై మాతా, జై జై మాతా. జై గీత, జై జై గీత, భారత్ భారత్ మాతా, భారత్ మాతా, భారత్ మాతా. వెంకీ తొక్కురా. పాకిస్తాన్ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం కాశ్మీర్లో ఉన్నటువంటి అత్యంత పర్యాటక ప్రాంతమైనటువంటి పాల్గామా అనే ఒక సుందర ప్రదేశంలో శుభం తెలియని అమాయకులు, సాధారణ భారతదేశ పౌరులు పర్యటనకు అక్కడికి వెళితే నీచాంగా అక్కడ మరీ లింగం చూసి హిందువా ముస్లిమా అని చెప్పి హిందువులు 28 మందిని అతి దారుణంగా కాల్చి చంపటం చాలా హేయమైన పని. దీన్ని భారతదేశంలో ఉండే హిందూ ముస్లిం క్రైస్తవ అనే విభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఒక్కసారి మనం చరిత్ర చూసుకున్నట్లయితే 1947 నుంచి 1999 దాకా భారత్కి పాక్కి 6 సార్లు యుద్ధం జరిగింది. ఈ 6 సార్లు కూడా పాకిస్తాన్ ఓటమి చవి చూసింది. 6 సార్లు విజయ పరంపర భారత్ చేజిక్కించుకుంది.
మళ్ళీ కూడా యుద్ధమే గనక జరిగితే మనదే పై చేయుతుంది. భారతదేశం దెబ్బకి పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది. అలాగే ఈరోజు సింధు నదిని ప్రవాహం మోడీ గారు ఆపేయటం ఎంతో హర్షణీయం. సింధు నది లేకపోతే పాకిస్తాన్లో ఈరోజు ఏంటంటే మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు. మీ దేశం మేము పెట్టిన భిక్ష పెట్టించుకున్న మీకే అంతుంటే భిక్షం వేసిన మాకెంత ఉండాలి. సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కడు, ఇస్లామును నమ్మే ప్రతి ఒక్కడు, బైబిల్ని నమ్మే ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క మతం కూడా మతం ఉద్దేశమే అన్ని మతాలు సమ్మతంగా ఉండాలి, మానవత్వాన్ని మంచిని ముందుకు తీసుకెళ్లాలని ప్రబోధించే తత్వం కలిగిన వ్యక్తులు. అయినప్పటికీ దీన్ని మీరు విస్మరించి ఇస్లాం పేరుతో మీరు చేస్తున్న దాడుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. సిగ్గు లజ్జ లేకుండా పర్యాటక ప్రాంతంలో వచ్చిన యాత్రికులపై మీరు చేసిన దాడుల్ని ఈరోజు యావత్ భారత్ కాదు యావత్ ప్రపంచం కూడా మీకు బుద్ధి చెప్తుందని ముక్త కంఠంతో తెలియజేసుకుంటూ, మరొక్కసారి కూడా యుద్ధమే గనక అనివార్యమైతే భారత్ దెబ్బకు పాకిస్తాన్ అతలాకుతం అవుతుంది. పాకిస్తాన్ దేశమే ప్రపంచ పటంలో లేకుండా పోతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై మాతా కి. గత ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలుస్తున్నారు. బలగంలో ఇలాంటి సంఘటన జరుగుతుంది అనుకోలేదు. పాకిస్తాన్ తీవ్రవాదులు ఇంతకీ తెగిస్తారనుకోలేదు. ఇంకా పాకిస్తాన్ నాశనానికి దగ్గర పడింది. పాకిస్తాన్ జాయేగా ఖబర్స్థాన్ ఢిల్లీ మే దేఖ్ లో, నీ నాశనం. జై భారత్, వందే మాతరం.